మీరు బిగినింగ్ డేస్లో అంటే ఒక స్టార్డమ్ అనుభవిస్తున్నప్పుడు కొంచెం యమున చాలా ఆరోగ్యంగా ఉండేది అన్నది ఒక చిన్న టాక్ ఉంది. అవునండి, ఎంతవరకు యాక్చువల్లీ ఇది ఆరోగ్యంట్ కాదండి. ఫస్ట్ కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళగానే 3-4 డేస్ నాకు అందరూ కొత్తగా ఉంటారు కదా, భయాన్ని కప్పిపుచ్చుకుంటే చాలా సీరియస్గా ఉండేదాన్ని. అంటే ఏం మాట్లాడాలో తెలియదు. చిన్నప్పటి నుంచి షై టైప్ అసలు. ఆ షైతో పాటు ఈ భయం ఉండేది. ఒకలాగా సడన్గా 10 మంది ఉంటే వెళ్ళి మాట్లాడేదాన్ని కాదు. అందుకని ఒంటరిగా కూర్చుంటే వాళ్ళు అనుకునే వాళ్ళు యారెగెంట్ అని. బట్ 3-4 డేస్ షూటింగ్ చేశాక ఈ అమ్మాయి అంత కిడ్డిష్గా ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అమ్మాయి ఎక్కడ చూడలేదనేవాళ్ళు. బట్ నాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుసు. అలా ట్రావెల్ చేసిన దాంట్లో సురేష్ గారికి బాగా తెలుసు. సురేష్ గారితో పుట్టింటి పట్టించిన సినిమా అప్పుడు ఫస్ట్ డే ఎప్పుడు అన్నాను కదా యారగెంట్గా అలా ఉంటాను, నా క్యారెక్టర్ అలా ఉంటుంది. 2-3 డేస్ తర్వాత ఆయన కొంచెం కామెడీగా మాట్లాడతారు. నాకు అసలు నవ్వు ఆగేది కాదు, నవ్వుతూనే ఉండేదాన్ని. ఆయన చెప్పే జోక్స్కి అంతా ఎక్కువ నవ్వేదాన్ని. వెళ్ళి కూర్చొని ఇంకేదో చెప్పాను అనేదాన్ని. నేనేమైనా బఫ్ఫునా ఏదైనా కామెడీ అలా కనిపిస్తున్నాను నీకు అనేవాళ్ళు. అలా ఉండేదాన్ని. గొడవ పడేసేదాన్ని, సాంగ్ ఉంటే కాలు దొక్కేసేదాన్ని. అంటే అలా ఉండేది నా ఇదంతా. తెలియకుండా అలా చేసేదాన్ని, భరించేవాళ్ళంతా. సో అలా క్లోజ్ అయినప్పుడు తెలుస్తుంది నేను ఎంత నార్మల్గా ఎంత ఎలా బిహేవ్ చేస్తాను అని. ఫస్ట్ చూసేటప్పుడు యారెగెంట్ అనుకుంటారు అది. ప్లస్ మా మదర్ వేరే పక్కన అలా కూర్చొని అన్ని కండిషన్స్గా ఇలా ఉండాలి చెప్పేవాళ్ళు. కాబట్టి అంటే నాకు ఇష్టం అది. మా మమ్మీతో మాట్లాడి ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. సో అదే ఇంపాక్ట్ వచ్చింది. ఎవరితో మాట్లాడదు, అలా ఉంటుంది అని పేరు వచ్చింది అంతే. మా ఫ్రెండ్ నేను చెప్తున్నాడు అనమాట. ఒక చిన్న అప్పుడు స్కూల్ డేస్లో షూటింగ్లో వినోద్ కుమార్ గారు మీరు షూట్ చేస్తున్నప్పుడు పిల్లలు ఎక్కడైనా దూరం నుంచి షూటింగ్ చేస్తుంటే వాళ్ళంతా ఎవరు అక్కడ నుంచి పంపించేసి డిస్టర్బింగ్గా ఉంది, ఇరిటేటింగ్గా ఉంది. ఏమండి ఏంటండి ఇవంతా అసలు? నేనే అసలు చిన్నపిల్ల సీరియస్గా ఇదంతా ఏంటండి అసలు? గాసిప్ ఇలాగంతా ఉంటాయండి. అదే అలాంటి గాసిప్స్ క్లియర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్. ఓ మై గాడ్, నిజంగా ఇలా అంతా అనుకుంటారా అండి? ఎవరు అందరూ వెళ్ళిపోమని చెప్పేసి అస్సలు లేదండి. నేను ఇంకా మిమ్మల్ని మా షూటింగ్ తీసుకెళ్ళాలండి. ఎలా మాట్లాడుతానని. అందరికన్నా మీరే బెటర్. అసలు సెల్ఫీ అంటే ఇలా స్మైల్ ఇస్తారు. ఇప్పుడు అందరూ మళ్ళీ మొహం మార్చేస్తారు. మీరు అడగగానే లేచి నిలబడి కూర్చొని కూడా ఇవ్వను. ఫొటోస్ ఎవరైనా సెల్ఫీ అడిగితే కూడా కూర్చొని పాప నిలబడితే బాగాలేదని నిలబడిపోయి సెల్ఫీ ఫోటోస్ ఇస్తారు. ఎన్నిసార్లు లేస్తూ ఉంటాను. అందరూ అవాయిడ్ చేయండి అని కూడా అంటారు. అవాయిడ్ చేయడం ఎందుకు? వాళ్ళ వల్లే మనం ఇక్కడ ఉన్నాము. మేము అలాగే సెలబ్రిటీలను చూసి అలాగే ఇష్టంగా ఉండేవాళ్ళం కదా, చిన్నప్పుడు ఉంటాం కదా, అదే కదా వాళ్ళకి ఉంటుంది అనే ఫీలింగే. అలా చూస్తే మా అమ్మాయికి అందరూ స్టార్స్తో సెల్ఫీ తీసుకోవాలని ఉంది. నన్ను డోస్ అదే ఫోర్స్ వెళ్తాను. నేనేం ఏమని అడగాలి, నేను హెసిటేట్ చేస్తున్నాను. అదంతా లేదండి. కంపల్సరీ వస్తారు. ఎందుకంటే వాళ్ళ హాలిడేస్ ఉంటే, నాకు షూటింగ్ ఉండి వాళ్ళకి హాలిడేస్ ఉంటే నేను డోంట్ వాంట్ టు మిస్ దెమ్. సో నేను తీసుకొస్తాను. హీరోని చూపించి మమ్మీ అని ఎవరైనా అడిగారా? చాలా లిస్ట్ ఉన్నాయి. ఏం చెప్పాలో. ప్రభాస్, మహేష్ బాబు, మా చిన్నమ్మాయి చెప్పింది సెల్ఫీ తీసుకోవాలా వాళ్ళిద్దరితో ట్రై చేయమని. దుబాయ్కి వెళ్ళినప్పుడు నేను ఫొటోస్ తీసుకోలేదు. నేను వెళ్ళి కృష్ణరాజు గారితో మాట్లాడగానే ప్రభాస్ గారు గెటప్ అదొకటి నాకు చాలా నచ్చిందండి. అంటే ఈజ్ స్టార్ హీరో. ఎప్పుడో నేను అసలు ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ అనుకోండి కరెక్ట్గా చెప్పాలంటే. కానీ వెళ్ళగానే స్మైల్తో నిలబడ్డారు. నాకు షాక్ అసలు. తర్వాత రాణా గారు టక్కని లేచి నిలబడి గుర్తున్నా. అప్పుడు మనం సూర్యగాడని చేసినప్పుడంతా వాళ్ళంతా చిన్నవాళ్ళు కదా, అక్కడంతా చూసేవాళ్ళు అనమాట. ఒక దీంతో లేచి నిలబడగానే వాళ్ళిద్దరిని చూసి తమన్నాకి ఏం చేయాలో అర్థం కాలేదు. షీ ఆల్సో గాట్ అప్. ఆ ఫోటో కూడా నేను ఎఫ్బీలో పెట్టాను. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు. దాన్ని ఫోటో క్యాప్చర్ చేశారు ఈటీవీ వాళ్ళు. తనకు తెలియదు, తమన్నాకు తెలిసి ఉండదు నాకు తెలిసి. ప్రభాస్ అండ్ రానాకు తెలిసి హలో మ్యామ్ అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. తర్వాత దీన్ని నేను ఫోటో తీసుకోలేదని మా అమ్మ ఇప్పటికి ఒక్క సెల్ఫీ తీసుకున్నావా, మొబైల్ చేతిలో పెట్టి ఇలా ఒక ఫోటో తీసుకున్నావా అని. నాకు అలా అనిపించలేదురా, నాకు అంతా నా ఫ్యామిలీలా అనిపించింది, కానీ ఫోటో తీసుకోవాలని ఫీలింగ్ రాలేదురా అని చెప్తుంటాను. సో ఎప్పుడు నేనేమో అభిమానుల్ని ఎప్పుడు నేను ఇది చేసలేదు. గాసిప్స్ ఎలా వస్తాయండి బాబోయ్. పెద్దమ్మాయికి అల్లు అర్జున్. తనకి డ్యాన్స్ ఇష్టం మా పెద్దమ్మాయికి. అందుకని అన్ని మూవీస్ ఆయన డ్యాన్స్ చూస్తుంటే ఏం చేస్తారు అంటూ ఉంటుంది. అలాగా మా ఇంట్లో అన్ని ఫ్యాన్స్ ఉన్నారండి. అందరికీ రకాల ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేయాలంటే నేను ఇంక అందరూ స్టార్స్ ఇంటికో లేదా షూటింగ్ చేసి వాళ్ళతో వెళ్ళి సెల్ఫీలు తీసుకోవాలి. ఇంకా
బంగారు కుటుంబంలో విక్రమ్తో చేశారు మీరు హీరో విక్రమ్తో చేశారు. తర్వాత తమిళ్ సినిమా అని మీరు రిజెక్ట్ చేశారని అదొకటి సినిమా ఉంది. మీరు విక్రమ్ గారితో ఒక సినిమా స్టార్ట్ అయిపోయి తమిళ్లో మీరు హీరోయిన్ గా లేదండి, అది కూడా ఏదో clash లేదు. వచ్చిందని. ఆహా, మరి విక్రమ్ ఇవన్నీ ఎలా తో పుడుతున్నాయి? ఒకే మూవీ బంగారు కుటుంబం చేశాను. అందులో కూడా పాపం సాంగ్ మా ఇద్దరికి ఉంటే హాఫ్ సాంగ్ కట్ చేశారని ఫీల్ అయ్యాడు విక్రమ్. అప్పుడు తనే అప్పుడే కొత్తగా వచ్చాడు. చూడండి మేడం, మీరంటే ఎక్కువ మూవీస్ హీరోయిన్ గా చాలా సాంగ్స్ చేశారు, అందుకే మీకు ఫీలింగ్ లేదు, హాఫ్ సాంగ్ కట్ చేశారు, ఉన్న ఒక సాంగ్ ని ప్రూవ్ చేసుకోవాలని వచ్చాను అని ఫీల్ అయ్యాడు. ఇప్పుడు తర్వాత స్టార్ అయినాక ఎప్పుడైనా కనిపించాడు, కనిపిస్తే అదే ఫీలింగ్, హాయ్ యమునాజీ హౌ ఆర్ యూ అనేసి అంత ఎక్సైట్మెంట్ లో ఫ్లైట్ లో కలిశాను. నేను అలా ఉండిపోయాను. ఇంకొకటి నేను చెప్పలేను, నేను సడన్ గా నా మైండ్ లో ఉంటుంది వండర్ఫుల్ యాక్టర్. అసలు 2-3 సినిమాలు చూసాను, అది కాశీ అని ఒక సినిమా ఉంటుంది, అది చూసి అలా ఉన్నాను. చెప్పొచ్చు కదా, అది చెప్పలేదు నేను. ఆయనతో చెప్పలేదు, అలా చూస్తూ యా ఐఎమ్ ఫైన్ ఇలాగే ఉండిపోయాను. అబ్బా ఒక్క మాట అది ఇచ్చి ఉంటే ఆయన కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యేవాడు కదా అనిపిస్తుంది. తర్వాత కాల్ చేసి చెప్పండి. ఎవరి నెంబర్స్ లేవు, ఇస్తే డెఫినెట్ గా చెప్తాను, ఆ విషయాలు చెప్పాలి. అలా చూస్తే చాలా ఇండస్ట్రీలో చాలా మందికి చాలా విషయాలు చెప్పాలి. కెమెరాలో చెప్పండి, అన్ని చెప్తే ఇంకా అది అవుతుంది. ఎప్పుడు కలిసినప్పుడు చెప్తాను, రీచ్ అవుతుందిలేండి. సరే, ఇంకా ఎనీథింగ్? నేను పెళ్ళైనప్పుడు నాకు వంట వచ్చేది కాదు, నాకు అవసరం రాలేదు. ఎప్పుడో మా మదరే వంట అది ఉండేది, షూటింగ్స్ ఇలా ఉండేదాన్ని కదా. మ్యారేజ్కి ముందు నేర్చుకోమన్నారు మా మమ్మీ, ఇంకేం మ్యారేజ్ ఫిక్స్ అయింది, నువ్వు వంట నేర్చుకో, వెళ్ళదే జాయింట్ ఫ్యామిలీలో వెళ్తున్నావు అంటే పర్లేదులే మమ్మీ అని అనుకుని అలా ఉండిపోయాను. అప్పటికి ఓకే కొబ్బరి తిద్దామని వెళ్ళిపోయి అదొకటి ఇన్సిడెంట్. ఈ రోజు నుంచి వంట చేయన్నారు. ఆ రోజే వెళ్ళగా నైఫ్ తీసుకున్నాను, కొబ్బరి ఇలా తీయబోయాను, కట్ అయి ఇక్కడ నైఫ్ కట్ ఇదైపోయింది. ఇమ్మీడియట్ గా వెళ్ళి ఇంజక్షన్ వేసుకొచ్చాడు మా బ్రదర్ తీసుకెళ్ళి నీకు అవసరమా అసలు వదిలేసి అని తిట్టాడు అసలు. సరే మా మమ్మీ ఫస్ట్ డేని ఇలా చేసుకున్నాం ఏంటి వంటలు అన్నారు. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మా సిస్టర్ మా అత్తగారు చిత్తూరులో ఉంటారు, అప్పుడు ఆవిడ వెళ్ళిపోయారు. ఆఫ్టర్ 1 వీక్ మ్యారేజ్ అయ్యి 1 వీక్ తర్వాత మా సిస్టర్ వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళిపోయారు. 3-4 డేస్ మేనేజ్ చేయని చెప్పి వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారు, ఆల్మోస్ట్ 5-6 మెంబర్స్ ఉన్నారు. నాకేమో ఒక్కరికి వంట చేయడమే రాదు. మా ఆయన అప్పుడు 7:30కి బయలుదేరుతారు ఆఫీస్కి. 7:30కి బ్రేక్ఫాస్ట్ చేయాలంటే నేను 5 o'clock లేచాను. 5 o'clock నుంచి ఉప్మా చేశాను చేస్తూనే ఉన్నాను. 7:30కి ఉప్మా ఇచ్చాను. ఉప్మాకి 5:30 అంటే మరి బిర్యానీ అంటే ఎప్పుడు లేవాలి? తర్వాత నాకు అందరూ నవ్వడం స్టార్ట్ చేసేసారు. మా సిస్టర్ కూడా వచ్చి ఏంటి పొద్దు నుంచి నా ఈవినింగ్ వరకు కిచెన్ లో ఉన్నామంట, బ్రేక్ఫాస్ట్ అయ్యింది మళ్ళీ లంచ్ స్టార్ట్, మళ్ళీ లంచ్ అయ్యింది మళ్ళీ డిన్నర్, ఇలా చేసామంటాను అంటే మళ్ళీ నేను నేర్చుకున్నాను. ఏంటి మనకు ఇంత యాక్ట్ చేసాం, అన్నీ నేర్చుకున్నా, ఇది నేర్చుకోవడం ఎంత పెద్ద కష్టమా అని కట్ చేస్తే నేర్చుకున్నాను. నేను బిర్యానీ చేస్తే ఆఫ్టర్ 3rd month 4 monthsకి మా మరిది వచ్చి నువ్వు ముందు బిర్యానీ చేయి, బిర్యానీ తినాలి అంటారు. ఈవెన్ మా సిస్టర్ల ఫ్యామిలీ వస్తే కూడా ప్లీజ్ బిర్యానీ చేయవా అంటారు. అంటే అంత బాగా చేస్తాను. నేర్చుకున్నాను తర్వాత, ఫస్ట్ అయితే వచ్చేది కాదు.